ప్రపంచాంచిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు అనేక రకాలుగా తమ యొక్క దాతృత్వాన్ని చాటుకుంటారు. స్వామివారికి వివిధ రకాలుగా మరి సేవలు అందిస్తూ డొనేట్ చేస్తుంటారు. ఇందులో భాగంగా మరి ప్రతిసారి కూడా రెగ్యులర్గా సిరిసిల్ల నుండి భక్తులు స్వామివారికి బంగారు పూతతో ఉన్నటువంటి సిరిసిల్ల చేనేత కార్మికులు బంగారు పూతతో ఉన్నటువంటి చీరను ఆనవాయితీగా ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలకు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నుంచి చేనేత కార్మికులు మరి విజయ్ గారి ఆధ్వర్యంలో బంగారు పూతతో కూడినటువంటి మరి చేనేత చీరను ఇక్కడ డొనేట్ చేయడానికి ఈ రోజు వారు రావడం జరిగింది. ఆ విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు నమస్కారం. మీరు రెగ్యులర్గా ప్రతిసారి చీరను ఇస్తుంటారా? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? అయితే మా నాన్నగారు నల్లపరందామ గారు సార్. ఫస్ట్ ఆయన అగ్గిపేటలో పట్టే పట్టుచీర తయారుచేసి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి మరియు విజయవాడ అమ్మవారికి, అదేవిధంగా వేములవాడ రాజన్నకు, అదేవిధంగా యాదగిరిగుట్ట స్వామికి ఇవ్వడం జరిగింది. అదే తరాలో నేను కూడా మా నాన్నగారి తదనంతరం ఆయన ఆశయాలను బతికించాలనే ఉద్దేశంతో మేము కూడా అగ్గిపేట చీరను తయారు చేసి ఎన్నో రివార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. అదే తరాలో అదే ఆనవాయితీగా మేము కూడా టెంపుల్కి ఇవ్వడం. అయితే గతంలో పట్టు ఉంటే మేము 2 గ్రామ్ గోల్డ్ జరిని వాడి ఈ అగ్గిపేటలో పట్టే విధంగా తయారు చేసి చీరను తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎప్పటి నుంచి ఇచ్చారు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చారు యాదగిరిగుట్ట క్షేత్రం? గతంలో 2 సార్లు ఇచ్చానండి. ఇప్పుడు ఇది 3వ సారి. అంటే ఎలా అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ దేవస్థానానికి స్వామివారికి ఇవ్వాలనే ఆలోచన రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా? మా నాన్నగారి ఆలోచన విధంగానే దాన్ని వంశపరంగా ఇస్తుంది. ఇప్పుడు మీ నాన్నగారు కాకుండా మీ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఇది 3వ సారి అండి. మీ గత 2012 నుంచి ఇస్తున్నాం. అంటే తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి, విజయవాడ అమ్మవారికి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా పొందడం జరిగింది. అంటే మీరు ఈ చీరను నేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ప్రధానంగా స్వామివారికి సమర్పించే ఈ చీర అంటే చాలా భక్తి శ్రద్ధలతో తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఈ చీర తయారు చేసేటప్పుడు మధ్య మాంసం ముట్టమండి. అంటే ఆల్రెడీ మాకు అలాంటి అలవాటు ఉండదు, కానీ ఏంటంటే మధ్య మాంసం ముట్టగా వాళ్ళు నిష్టగా ఉండి ముఖం మీద చేస్తామండి. అంటే ఒక వారం కష్టపడి ఈ చీరను తయారు చేసినాము. ఈ చీరకు బంగారు పూతను ఏ విధంగా మీరు? అయితే మార్కెట్లో 2 గ్రామ్ జరి దొరుకుతుందండి. దాని 18,000 రూపాయలు ఉంటుంది. దాన్ని వెప్టుగా వేయడం వల్ల జరిగింది. మీరు ఒక్కొక్క చీరను ఒక్కొక్క టెంపుల్కి ఇవ్వాలి అని అనుకున్న సందర్భంలో ఆ అమ్మవారికి కానీ లేదా స్వామివారికి కానీ మీరు మొక్కి ప్రారంభిస్తారు. అప్పుడు మీకు వచ్చే వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ చీరను నేస్తున్న సమయంలో, ఎండ్ అయ్యే సమయంలో మీకు ఎట్లుంటుంది? మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? చాలా అద్భుతంగా ఉంటుందండి. అద్భుతంగా ఉండడం వల్ల ఇలా స్వామివారి ఆశీర్వాదం ఉండడం వల్లనే మళ్ళీ ఈ చీరను తీసుకొచ్చి స్వామివారికి మరియు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. చీర కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్వామివారికి ఇచ్చి వెళ్ళిన తర్వాత మీకు ప్రత్యేకంగా మీ జీవితంలో ఏదైనా సంఘటనలు జరగడం కానీ మంచి జరగడం కానీ ఏమైనా ఉందా? చాలా మార్పులు జరుగుతాయండి. ఎందుకంటే అమ్మవారు స్వామివారు వెనుకుండి ఇంకా ఎన్నో అద్భుతాలు. మొన్న తెలంగాణ అంటే QR కోడ్ పోగు బంధంగా ఒక శాలవను రూపొందించడం జరిగింది. దాన్ని మంచి స్పందన కూడా రావడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే మాకు ఆర్డర్స్ పరంగా, ఆశీర్వదిస్తున్న ఆర్డర్ పరంగా చీరలు ఎక్కువ వస్తున్నాయండి. మీరు ఈ చీరను నేయడానికి ఎంతమంది పనిచేస్తారు? ఎన్ని రోజులు పనిచేస్తారు? అంటే 2 ఉంటామండి, మా బ్రదర్ నేను. అయితే ఎన్నుకోండి మేము ముంగటి ఉండి నేస్తామండి. 2 ఉంటేనే ఇది కంప్లీట్ అయింది. ముఖ్యంగా చేనేత కార్మికులు అంటేనే ఒక కళారూపానికి మరి ప్రతీక అని చెప్తారు. చేనేత కార్మికులు సృష్టించేటటువంటి అద్భుతాలు అన్నీ కావు. మీరు ఈ విధంగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసే చేనేత కార్మికులుగా మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి కళని ఇంకా మరింత మందికి ఉపాధినిచ్చి ఇంకెన్నెన్నో ప్రయోగాలు చేసుకుంటూ చేనేత కళా వృత్తిని ఆదర్శంగా తీసుకొని, అంటే ఇప్పుడు ఉన్న యువత ఈ చేనేత కళ రంగంలోకి రావట్లేదండి. ఇప్పుడు వివిధ రంగంలోకి వెళ్ళిపోతున్నారు. నా ఆశయం ఏంటంటే చేనేత కళ, ఈ కళను నమ్ముకొని ఇంకా కళలో ఇంకెన్నో అద్భుతాలు చేసుకుంటూ కొత్తగా వెళ్ళి వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ పరంగా కొత్తగా వెళ్ళి ఇంకా ఎన్నో చీరల పరంగా ఇంకెన్నో అద్భుతాలు తేవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజున మీరు ఇక్కడ స్వామివారికి ఇది బహుమతిగా ఇవ్వబోతున్నానండి అనుకుంటే మన అన్నగారు ఫోన్ చేస్తే అప్పుడు తెలుసు. ఇప్పుడు ఎట్లా ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇది 10 గంటలకు ఇవ్వబోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది చేనేత కార్మికులు, సిరిసిల్ల చేనేత కార్మికులు సృష్టిస్తున్నటువంటి ఒక అద్భుతమని చెప్పుకోవాలి. మరి వారు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి దానికి బంగారు పూతతోని తయారు చేయించి ఈ విధంగా యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి వారికి అందిస్తున్నారు. ఈ విధంగా భక్తులు అనేక మంది కూడా అనేక రకాలుగా స్వామివారికి తమ యొక్క భక్తిని గిఫ్టుల రూపంలో అందించి తరిస్తున్నారని చెప్పవచ్చు. ఇది ఈ రోజు ఉన్నటువంటి అంశం.